నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్యూర్ పరిధిలో అన్ని బిల్లుల చెల్లింపునకు ఒక్కటే యాప్. 90 రోజుల్లో అన్ని విభాగాలు క్యూర్ 1 అమలుకు ఆదేశం. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలన్న భట్టి. వారాంతంలో హెలీ టూరిజం అమలు చేసేలా చర్యలకు నిర్దేశం. త్వరలో హైదరాబాద్ లో భూగర్భ రోడ్లు నిర్మిస్తామన్న శ్రీధర్ బాబు. ఆలోచనని ఆచరణలో పెట్టే కేంద్రంగా భాగ్యనగర్ మారిందని వెల్లడి. అయోధ్య నిర్వహణలో ప్రక్షాళన అవసరమన్న నృపేందర్ మిశ్రా. నిధుల గోల్మాన్ ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తోందని వ్యాఖ్య. ఇటలీ ప్రధాని మెలోనీని ఉద్దేశించి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు. నిరసనగా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న విదేశాంగ మంత్రి ఆంటోనియో. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచమంతా సిద్దమవుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో తదితరులు పాల్గొన్నారు. యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వక్తలు తెలిపారు. యోగా ప్రపంచ దేశాలకు భారతదేశం అందించిన గొప్ప కానుక అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచమంతా సిద్ధమవుతా ఉంది. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు కూడా రేపు ఉదయం జరిగేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వాములు కాబోతున్నారు. 12 సంవత్సరాలుగా కలకత్తాలో ప్రభుత్వం తరఫున యోగా కార్యక్రమాలు జరగలేదు. అక్కడ మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి రేపు కలకత్తాలో జరిగేటువంటి కార్యక్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల క్రితం యోగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ యోగా అనేది భారతదేశంలో ఎంత ప్రఖ్యాతి చెందిందో అక్కడ కూడా ప్రజలందరూ కూడా యోగాలో పాల్గొనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఇది ఆరోగ్యమే కాదు, అది మానసిక ఒక ఆరోగ్యానికి, సమాజానికి కూడా సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది. ఒక వ్యక్తిగత నిర్మాణంలో, మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో యాంటీ డిప్రెషన్ గా
ఈ యొక్క యోగా మనకు పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజలు వివిధ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ సిద్దం చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో క్యూర్ 1 యాప్ తీసుకొచ్చింది. ఉమ్మడి ఏకీకృత బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ప్రకటించింది. 3 కార్పొరేషన్ల పరిధిలోని అన్ని విభాగాలు 90 రోజుల్లో క్యూర్ 1 యాప్ అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ స్పష్టం చేసింది. యాప్ నిర్వహణ బాధ్యతను సీజీజీ మీ సేవలకు అప్పగించిన ప్రభుత్వం సమన్వయం కోసం ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వివిధ బిల్లులు ఒకే డిజిటల్ వేదికగా చెల్లించేందుకు ప్రత్యేక యాప్ సిద్దమైంది. క్యూర్ 1 యాప్ పేరిట రూపొందించిన ఉమ్మడి ఏకీకృత బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్ మార్గదర్శకాలపై మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు మరింత సులువుగా బిల్లులు చెల్లించేందుకు క్యూర్ 1 యాప్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారుల ఫోన్ నంబర్లు సేకరించి వివిధ సేవలపై వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు పంపించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. 3 కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, సెల్ఫ్ అసెస్మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజ్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని వివరించింది. జలమండలికి మంచినీరు, సీవరేజీ ఛార్జీలు, ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్లు చెల్లించొచ్చని తెలిపింది. ఎప్పటికప్పుడు సేవల్ని పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. క్యూర్ 1 యాప్ తయారీ, నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీజీజీ మీ సేవా విభాగాలకు అప్పగించారు. నోడల్ శాఖగా మీ సేవా విభాగం వ్యవహరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ ప్రోటోకాల్స్, డేటా ప్రైవసీ, భద్రత పాటించాలని స్పష్టం చేసింది. యాప్నకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు అన్ని శాఖలు ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం తెలిపింది. క్యూర్ పరిధిలోని అన్ని శాఖలు 90 రోజుల్లో యాప్ను వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాప్ నిర్వహణ, వివిధ విభాగాల సమన్వయం కోసం ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్పర్సన్ గా మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక సీఎస్, కన్వీనర్ గా మీ సేవా డైరెక్టర్, కో కన్వీనర్ గా ఎస్పీడీసీఎల్ సీఎండీ ఉంటారని పేర్కొంది. సభ్యులుగా జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఐటీ విభాగం అదనపు కమిషనర్లు, జలమండలి ఎండీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఉంటారని తెలిపింది. కమిటీ నెలకొకసారైనా సమావేశమై క్యూర్ 1 యాప్ నిర్వహణ, అభివృద్ది, సమన్వయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అక్రమ డంపింగ్ నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో డంపింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు, కూల్చివేతల వ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. 3 కార్పొరేషన్లతో పాటు హైడ్రా, జలమండలి, హెచ్ఎండీ, టీజీఐఐసీ, ఆర్ఎండ్బీ తదితర విభాగాలన్నీ అనుసరించాలంటూ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రాంతాలు, జలాశయాలు, నాలాలు, డ్రైనేజీల్లో వ్యర్థాలను డంపింగ్ చేయవద్దని స్పష్టం చేసింది. అధీకృత వాహనాలే వ్యర్థాలను తరలించాలని తెలిపింది. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ సమర్పించాకే లేఅవుట్లు, భవనాలకు అనుమతులు ఇవ్వాలని, అవి అమలు చేస్తేనే ఎన్ఓసీ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ పన్నులకు నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వహణ పూర్తి చేస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్, అనుమతుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ది చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసి మంత్రివర్గం ముందుంచాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గోవా, కేరళ రాష్ట్రాలు పర్యాటకాన్ని సమర్థంగా వినియోగించుకుని ప్రజలకు ఉపాధిని కల్పించడం సహా డీజీపీ పెంచుకున్నట్లు వివరించారు. టెంపుల్, ఎకో, హెల్త్, టూరిజం రంగాలను మరింత అభివృద్ది చేయాలన్నారు.
హైదరాబాద్ నగరంలో త్వరలోనే భూగర్భ రోడ్లను నిర్మించడం ద్వారా కార్యాలయాలకు రాకపోకలను సులభతరం చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాజాగూడలో జరిగిన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఆలోచనలను ఆచరణలో పెట్టే కేంద్రంగా హైదరాబాద్ మారిందని, టీ హబ్, టీ వర్క్స్ అందుకు దన్నుగా నిలుస్తున్నాయన్నారు. నగరానికి చెందిన అంకుర సంస్థ అంతరిక్షంలోకి ఏఐ ల్యాబొరేటరీని పంపనుందన్న ఆయన, దేశానికి హైదరాబాద్ ను ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా శ్రీధర్ బాబు పేర్కొన్నారు. I still think that India is a young country. When you compare with the legacies of US or the European countries or with the China, which they have a solid background of a freedom country passing over 400 to 500 years. And here we are in Hyderabad, what we are discussing, what we are trying to build, especially in the Hyderabad Economic Forum, what they are trying to breed the young entrepreneurs to make the successful journeys, what the young Hyderabad Economic Forum are trying to handle the young entrepreneurs, the young innovators for tomorrow's world, and see that how we can shape ourselves for tomorrow's world. క్రీడా మౌలిక సదుపాయాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 50.73 కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ది సహా 36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి సీఎం శంకుస్థాపన చేశారు. 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలలో బాల బాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను గవర్నర్తో కలిసి సీఎం ప్రారంభించారు. 10 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్లో మినీ స్టేడియం నిర్మాణం, 10 కోట్లతో సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ, 4 కోట్లతో నారాయణపేట జిల్లా నర్మలో మినీ స్టేడియం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. 5.7 కోట్లతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఐఎఫ్ఏ, ఏఐఎఫ్ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతం అభివృద్ది కావాలంటే రోడ్ల నిర్మాణం కావాల్సిన అవసరం ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 87 కోట్లతో లేమూరు నుంచి ఎలిమినేడు వయా తిమ్మాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామాల్లో వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రతిపాదనల పరంగానే వెంటనే అనుమతి ఇచ్చిన కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాగానే కిషన్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్ఆర్ఆర్ను రంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుప్పల్ వరకు ప్రారంభిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన డబల్ రోడ్ మనం రియల్ ఎస్టేట్ కానీ ఇంకా కూడా ఇతర అవసరాల కోసం ట్రాన్స్పోర్ట్ అనేది కంపెనీలు రావాలన్న రోడ్లు బాగుంటేనే కంపెనీలు వస్తాయి. దానికోసం మా కృషితో పాటు నేను ప్రపోజల్ పంపగానే అన్నగారు కూడా ఫాలో అప్ చేసి ఈరోజు శంకుస్థాపనకు రావడం చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిన తర్వాత కిషన్ రెడ్డి అన్నగారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పరిశీలి చేపించి ట్రిపుల్ సంగారెడ్డికి వెళ్లి భువనగిరి నుంచి చౌటుపల తంగడపల్లి వరకు టెండర్ కార్యక్రమం నుంచి వచ్చే నెల 6వ తారీఖు టెండర్లు కూడా తీసుకున్నాం. 1 month లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని ఇప్పటికే 96% ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా చేయడం జరిగింది.
రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ నూతన వైద్యులకు పట్టాలు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని మానవ సేవకు అంకితమైన పవిత్ర బాధ్యత అని పేర్కొన్నారు. వైద్య రంగంలోకి అడుగుపెడుతున్న యువ డాక్టర్లు ముఖ్యంగా నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సమాజానికి సేవ చేయాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కళాశాల మెడికల్ కాలేజీలే కానీ లేదా పీజీ కోర్సులే కానీ సూపర్ స్పెషాలిటీ కానీ అన్ని రకాలుగా సదుపాయాలు సీట్లు పెంచడం, సౌకర్యాలు కల్పించడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం ఈ దిశగా మాకు కృషి ఉన్నది. రాబోయే కాలంలో ఈ సూపర్ స్పెషాలిటీ మెడిసిన్ పెంచాలి. 3 టిప్స్ కూడా విజయవంతంగా ముందుకు నడిపించాలని ముందుకు. క్షయరహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కేంద్రానికి తెలిపారు. రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో క్షయవ్యాధి నిర్మూలనను హెల్త్ స్క్రీనింగ్ చేపట్టినట్టు వివరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెల 1,000 రూపాయలు అందించాలని రాష్ట్రాలకు జేపీ నడ్డా సూచించారు. రాష్ట్రంలో పౌష్టికాహారం కోసం బాధితులకు ఫుడ్ బాస్కెట్లను అందిస్తున్నట్లు దామోదర వివరించారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు. ఆర్బీఎస్కే బృందాల ద్వారా 18 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జన్యుపర రుగ్మతలను ముందుగానే గుర్తించడానికి హెల్త్ చెకప్ చేస్తున్నామని దామోదర్ తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మూలాలకు సంబంధించి అమెరికాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోని వుహాన్ ల్యాబ్కు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచి భారీగా నిధులు సమకూర్చారని యుఎస్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ మేరకు తన పదవీకాలం చివరి రోజున అత్యంత సంచలన పత్రాలను విడుదల చేశారు. ఈ వ్యవహారంలో ఫౌచి అమెరికా కాంగ్రెస్ ను తప్పుదోవ పట్టించారని తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి మూలాలకు సంబంధించి యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బర్డ్ సంచలన పత్రాలను బహిర్గతం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచి యుఎస్ పౌరుల పన్ను చెల్లింపుదారుల సొమ్మును చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు తరలించారని ఆ పత్రాలు వెల్లడించాయి. అక్కడ గబ్బిలాల కరోనా వైరస్లపై అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు చేయడానికి ఈ నిధులను ఉపయోగించారని తులసి గబ్బర్డ్ పేర్కొన్నారు. ఈ పరిశోధనల వల్లే కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయి ప్రపంచాన్ని వణికించిందని, ఈ నిజాన్ని దాచడానికి ఫౌచి అమెరికా నిఘా వ్యవస్థలను తప్పుదోవ పట్టించారని తులసి గబ్బర్డ్ సంచలన ఆరోపణలు చేశారు. కోవిడ్ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయిందనే వాదనను తొలగించడానికి, అది కేవలం జంతువుల నుంచి సహజంగా వచ్చిందేనని నమ్మించడానికి డాక్టర్ ఫౌచి తెర వెనుక పెద్ద నెట్వర్క్ నడిపించారనేది తులసి గబ్బర్డ్ ప్రధాన ఆరోపణ. డిసెంబర్ 2022లో పదవి విరమణ చేయడానికి ముందు ఫౌచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో 38 ఏళ్ల పాటు అధిపతిగా కొనసాగారు. ఈ కాలంలో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసం $1 ట్రిలియన్ విలువైన యూనివర్సల్ వ్యాక్సిన్ల అమ్మకాల కోసం ఫౌచి ఈ ప్రమాదకర వైరస్ పరిశోధనలను ప్రోత్సహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వైరస్ బయటకు రాగానే నిజాన్ని దాచడానికి ఫౌచి తన అనుకూల శాస్త్రవేత్తలతో ఒక తప్పుడు రీసెర్చ్ పేపర్ను రాయించారని, దాన్నే ఇంటెలిజెన్స్ వర్గాలకు అధికారిక సమాచారంగా పంపేలా చక్రం తిప్పారని తులసి గబ్బర్డ్ తన పత్రాల్లో పేర్కొన్నారు. ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని లేవనెత్తిన ఇతర శాస్త్రవేత్తలను, ఇంటెలిజెన్స్ విశ్లేషకులను ఫౌచి వర్గం తీవ్రంగా వేధించిందని, వారి కెరీర్లను నాశనం చేస్తామని బెదిరించి నోళ్లు నొక్కేసిందని విజిల్ బ్లోగర్లు ఇచ్చిన సాక్ష్యాలను గబ్బర్డ్ బయటపెట్టారు.
జూన్ 2024లో అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన సమయంలో డాక్టర్ ఫౌచి ప్రమాణం చేసి మరీ అబద్దాలు ఆడారని తులసి గబ్బర్డ్ స్పష్టం చేశారు. ఆనాడు విచారణలో కోవిడ్ మహమ్మారి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ అమెరికా నిఘా సంస్థలైన FBI, CIA లతో వైరస్ పరిశోధనలపై ఏమైనా మాట్లాడారని ఫౌచీని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. తాను కోవిడ్ గురించి ఎలాంటి విషయాలు మాట్లాడలేదని ఫౌచి అబద్దం చెప్పారని ఇంటెలిజెన్స్ పత్రాల ద్వారా తేలింది. విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కొడకండ్లలో గల KGBV విద్యాలయం, మోడల్ స్కూల్, బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా గణిత బోధనపై ఆరా తీసి విద్యార్థులకు ప్రశ్నలు అడిగి వారు నేర్చుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆహారం నాణ్యత, రుచి, మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు తదితర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు. మోడల్ స్కూల్ ఆవరణలో మొక్కను నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం మణిమొద్ద గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి గత 40 ఏండ్లుగా నిత్య పూజలకు దూరమై శిథిలావస్థకు చేరుకోవడంతో దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ నెల 17న గోపూజ గ్రామోత్సవం ప్రారంభించి 18న హోమం, 19న వేద పండితులతో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా చేశారు. అనంతరం మహా అన్న వితరణ జరిపించారు. మేము ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నిర్మాణానికి మెయిన్ కారణం ఇక్కడ సుమారుగా సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉన్న శిథిలావస్థకు చేరినటువంటి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయాలనుకొని మేము 22 మేలో మేము గ్రామ పెద్దలందరి సహకారంతో ప్రతిష్ఠ చేస్తున్నాము. పురాతనమైన ఆలయము శిథిలమైనందువలన దాన్ని పునఃప్రతిష్ఠించాలని గ్రామస్తులు అందరూ వచ్చి పునఃప్రతిష్ఠించుదామని అడగడం జరిగింది. ప్రజల యొక్క గ్రామస్తుల యొక్క సహకారం తీసుకొని శిథిల స్థితిలో ఉన్న ఆలయాన్ని వేరే పక్క ప్లేస్ లో దాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. పెరుమాళ్ల పూలమ్మ రాములు గారి కుమారులు మంచి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ఉన్న ఊరు కన్నతల్లి అన్న భావనతోటి మా గ్రామానికి మేము ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న చిన్నగా ఉన్న రామాలయం అది శిథిలావస్థలోకి పోయింది. అటువంటి దాన్ని నిర్మాణం చేపట్టి గ్రామానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు కూడా గ్రామ పెద్దలతోటి అందరి సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. హైదరాబాద్ మణికొండలోని ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాద సమయంలో ఇంట్లోని కుటుంబ సభ్యులతో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులోని బాల్కనీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 3వ అంతస్తు నుంచి బాల్కనీ గ్రిల్ కింద పడింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప నాయకుడు, యుద్ధాలకు దూరంగా ఉంటారని కితాబిచ్చారు. యుద్ధాలకు దూరంగా ఉండడం తెలివైన చర్య అని కొనియాడారు. మోదీ బయటకు ప్రశాంతంగా కనిపించినా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల విషయంలో కఠినంగా ఉంటారని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. గతంలో భారత్లో నాయకులు 6 నెలలు, ఏడాదికే మారిపోయేవారని, కానీ మోదీ 12 ఏళ్లకు పైగా స్థిరంగా అధికారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గతంలో భారతీయులు తమను దోచుకుంటున్నారంటూ ట్రంప్ చురకలు వేశారు. ఆ సమయంలో తెలివి తక్కువ నాయకులు అమెరికా అధ్యక్షులుగా ఉండడంతో భారత్ దానిని సద్వినియోగం చేసుకుని లాభపడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు తాము భారత్తో భారీగా వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో భారతీయులు అంత సంతోషంగా లేరని అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా గొప్ప నేత అని ట్రంప్ కొనియాడారు. మోదీ, జిన్పింగ్లలో ఒకరి గురించి సినిమా తీయాలంటే ఆ పాత్రకు సరిపోయే నటులు హాలీవుడ్లో కూడా దొరకరని ట్రంప్ సరదాగా అన్నారు.